హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తనిష్క్ మామ్ టాక్స్. అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. అండ్ ఇవాల్టి వ్లాగ్ వచ్చేసి డీమార్ట్కి వెళ్ళాం ఈ సండే. సో డీమార్ట్లో ఏం షాపింగ్ చేస్తాం, డీమార్ట్లో కాస్ట్ ఎలా ఉంది, ఇదంతా కూడా ఇవాల్టి వ్లాగ్లో షేర్ చేస్తాను. ప్రొద్దుటూరులో రీసెంట్గానే డీమార్ట్ ఓపెన్ అయిందండి. రీసెంట్గా అంటే నేను శివరాత్రి వ్లాగ్లో కూడా చెప్పాను కదా, ప్రొద్దుటూరులో రీసెంట్గా డీమార్ట్ ఓపెన్ అవబోతుందని చెప్పేసి. సో ఆఫ్టర్ శివరాత్రి తర్వాత ఒక 2 days తర్వాత డీమార్ట్ ఓపెన్ అయింది. బట్ అప్పటి నుంచి కూడా నాకు గ్రాసరీస్ ఏం అవసరం లేక వెళ్ళలేదు. సో ఈ మంత్ గ్రాసరీస్ కోసం అయితే డీమార్ట్కి వెళ్ళాను. సో అక్కడ కాస్ట్ అయితే రీజనబుల్గా ఉన్నాయా, కాస్ట్ ఎక్కువ ఉన్నాయా, ఏమేమి ఉన్నాయి ఏంటి అనేది ఈ వ్లాగ్లో షేర్ చేస్తాను. సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. ఈ వ్లాగ్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా చూసిన వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. ఇప్పుడైతే మనం డీమార్ట్కి వెళ్తున్నాం. లెట్స్ గో. సో డీమార్ట్కి అయితే వచ్చేసామండి. రాగానే ఎంట్రన్స్లోనే మనకి ఇలా ఒక క్యాబిన్ ఉంటుంది. ఇక్కడికి వచ్చేసి మనం తెచ్చుకున్న హ్యాండ్ బ్యాగ్స్ కానివ్వండి, గ్రాసరీస్ బ్యాగ్స్ కానీ ఏవైనా సరే లాక్ చేయించుకోవాలి. సో ఈ విధంగా అయితే లాక్ చేస్తారు. ఇలా లాక్ చేసిన బ్యాగ్స్ని మాత్రమే లోపలికి అలౌ చేస్తారు. ఇంకా సండే అవ్వడంతో మాకైతే ట్రాలీల కోసం పెద్ద కష్టమే వచ్చింది. లోపల ఎక్కడ చూసినప్పుడు ట్రాలీస్ లేవు. బయట ఎవరైనా గ్రాసరీస్ తీసుకొని వెళ్ళిపోతూ ఉంటారు కదా, వాళ్ళ దగ్గరికి వచ్చి వాళ్ళు తీసుకెళ్ళిన తర్వాత మేము ట్రాలీ తీసుకున్నాం. అక్కడ వాచ్మెన్ కూడా అంటున్నాడు 300 ట్రాలీస్ ఉంటాయమ్మా, కాకపోతే ఇవాళ సండే అవ్వడంతో అన్నీ కూడా ఫుల్ అయ్యాయని చెప్పాడు. ఇంకా ట్రాలీ తీసుకొని లోపలికి వచ్చేసాం. ఇక్కడ ఎంటర్ అవ్వగానే మనకి ఇక్కడ చెకింగ్ ఉంటుంది. ఈ చెకింగ్ తర్వాత ఇంకా మనం ఎటు చూసినా కావాల్సిన ఐటమ్స్ అన్నీ కూడా కనిపిస్తూనే ఉంటాయి. అండ్ సండే అవ్వడంతో ఫుల్ క్రౌడ్ కూడా ఉంది. ఇంకా ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మా బాబు స్నాక్స్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఈ స్నాక్స్ తీసేసుకున్నాం అనుకోండి ఇంకా నాకు ప్రశాంతంగా ఉంటుంది. లేకపోతే ఇంకా మా వాడి స్నాక్స్ చుట్టూ తిరుగుతూనే ఉంటాడు. చాలా వరకు ఇలాంటి పెద్ద షాప్స్లో అంతా కూడా సూపర్ సేవర్ ప్యాక్స్ ఎక్కువ ఉంటాయండి. బట్ నేనైతే ఎప్పుడు ఇలా తీసుకోను, ఎందుకంటే ఇందులో ఒక ప్యాకెట్ మా వాడు ఇష్టంగా తినేస్తాడు, మిగతా 4 ప్యాకెట్స్ పక్కన పడేస్తాడు. సో వేస్ట్ అయిపోతాయని చెప్పేసి నేను ఎప్పుడు ఇలా తీసుకోను, సింగిల్ ప్యాకెట్స్ మాత్రమే తీసుకుంటాను. అండ్ ఇక్కడ ఇవన్నీ కూడా కొంచెం రీజనబుల్ అండి. ఇక్కడ కాస్ట్ చూసారా 199 రూపీస్, బట్ ఇదైతే 169 రూపీస్. సో 20 రూపీస్ సేవే కదా. అండ్ ఇక్కడ చాకో చిప్స్ కూడా బై 1 get 1. సో ఇదైతే 200 రూపీస్ ఉంది. బట్ బై 1 get 1లో మనం 1 ప్యాకెట్ తీసుకున్న 100 రూపీస్కే వచ్చేస్తుంది. సో ఇలాంటివి అయితే కొంచెం పిల్లలు ఇష్టంగానే తింటారు కాబట్టి కొంచెం ఎక్కువ తీసుకున్నా పర్లేదు. ఇంకా వాఫేస్ కూడా 180 రూపీస్కి బై 1 get 1. సో ఇది కూడా కొంచెం బెటర్ అనిపించింది నాకైతే. ఇంకా చాలా వరకు ఇక్కడ మ్యాక్సిమం సూపర్ సేవర్ ప్యాక్సే ఎక్కువ ఉంటాయి. సో అలా ఇష్టపడిన వాళ్ళు కూడా సింగిల్ ప్యాకెట్స్లో కూడా ఉంటాయి. సో అవి కూడా తీసేసుకోవచ్చు. ఇంకా స్నాక్స్ అన్నీ కూడా తీసేసుకున్న తర్వాత నేనైతే గ్రాసరీస్ సైడ్ వచ్చేసాను. ఇక్కడైతే మనకు ఉప్పు పప్పు నుండి మిల్లెట్స్ వరకు కూడా అన్నీ ఉన్నాయండి. కొన్ని ఐటమ్స్ అయితే నేను ఎప్పుడు చూడని ఐటమ్స్ కూడా ఇక్కడ చూసాను. అండ్ ఇవి కూడా ఆల్మోస్ట్ ఇంకా 20 రూపీస్ 50 రూపీస్ అయితే లెస్సే ఉన్నాయండి. ఇక్కడ షుగర్ చూసారా 59 రూపీస్ అయితే 45 రూపీస్. అండ్ ఇక్కడ గ్రౌండ్ నట్స్ అయితే 115 రూపీస్ అయితే 82 రూపీస్. బట్ 82 రూపీస్ అంటే క్వాలిటీ ఉంటాయో లేదో అనుకుంటాం కదా. సో క్వాలిటీ వైజ్ కూడా పల్లీలు అయితే చాలా బాగున్నాయి. ఇంకా ఎర్రపప్పు, లోకల్ కందిపప్పు, హైదరాబాద్ కందిపప్పు, ఇంకా ఆల్ మిక్స్ కందిపప్పు, ఇలా ఆల్ వెరైటీస్ అన్ని కూడా ఇక్కడ చూసాను. ఇలా ఆల్ మిక్స్ కందిపప్పు అయితే మనం అన్ని సపరేట్గా తెచ్చుకొని మిక్స్ చేసుకుంటాం కదా, బట్ ఇక్కడైతే మిక్స్ దాల్ అని చెప్పేసి ఆల్ మిక్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ మీరు ఎంఆర్పి ప్రైస్ని చూడండి, అట్ ది సేమ్ టైం డీమార్ట్ ప్రైస్ని కూడా చూడండి, మీకు బాగా అర్థమవుతుంది. సో ఇక్కడ మినిమల్ చూసారా ఎంఆర్పి 247 రూపీస్, ఇక్కడ డీమార్ట్ ప్రైస్ వచ్చేసి 190 రూపీస్. 190 అనగానే మనకు క్వాలిటీ తక్కువ ఉంటుందేమో అనుకుంటాం కదా, బట్ మినిమల్ క్వాలిటీ అయితే బాగున్నాయి. ఇంకా బొబ్బర్లు, పచ్చ బఠానీ, ఎర్రగుండ్లు అయితే నేను ఫస్ట్ టైం చూసాను. ఇంకా చిన్న రాజ్మా, మకానా ఇవన్నీ కూడా చాలా అవైలబుల్గా ఉన్నాయి. అండ్ మకానా అయితే నాకు ఆల్రెడీ చాలా వరకు చేస్తూనే ఉంటాను ఇంట్లో. ఇది చాలా హెల్దీ పిల్లలకి అండ్ లేడీస్కి. రోజుకి ఒక 2-3 పీసెస్ తిన్నా కూడా చాలా అంటే చాలా హెల్దీ మకానా. అండ్ ప్రతి ఒక్కటి మనం ఇలా ప్యాకెట్స్లోనే తీసుకునే అవసరం లేదు, మనకి లూజ్గా కూడా అన్నీ అవైలబుల్గా ఉన్నాయి. సో మనం తీసుకున్న క్వాంటిటీని బట్టే అక్కడ బిల్ ట్యాగ్ అనేది వేస్తారు. ఇంకా ఆల్ టైప్స్ ఆఫ్ రైస్ ప్యాకెట్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి ఇలా ప్యాకెట్స్లో. అండ్ ఇక్కడ మనకి పోపు కావాల్సిన జీలకర్ర, ఆవాలు ఇట్లాంటివన్నీ కూడా మంచి ప్యాకింగ్ చేసేసి పెట్టేశారు. అండ్ ఈ సెక్షన్ అయిపోయిన తర్వాత ఇంకా మేము డ్రై ఫ్రూట్ సెక్షన్కి అయితే వచ్చేసాం. ఇక్కడ కూడా ప్రతి ఒక్కటి కూడా రీజనబుల్గానే అనిపించింది నాకు. 50 grams నుంచి 2 kgs ప్యాకెట్స్ వరకు ఉన్నాయి. సో చూసారు కదా, ఇక్కడ 50 గ్రామ్స్కి 56 రూపీస్ అలా ఉన్నాయి. ఇంకా టిష్యూ విషయానికి వస్తే చాలా బెటర్ అండి. 45 రూపీస్కి బై 1 get 1 ఉంది. ఇంకా మనకి పూజ సామాగ్రికి రావాల్సిన కర్పూరం, బత్తిలు ఇవన్నీ కూడా ఆఫర్లోనే ఉన్నాయి.
అండ్ నేను ఎప్పుడు కూడా డిస్పోజల్ ప్లేట్స్ని కూడా రౌండ్ ప్లేట్స్ మాత్రమే చూసాను. ఇక్కడ చూస్తే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టిఫిన్ ప్లేట్స్ అవన్నీ కూడా అవైలబుల్గా ఉన్నాయి. సో చిన్న చిన్న ఫంక్షన్స్ అప్పుడైతే చాలా యూస్ఫుల్గా అనిపిస్తాయి. అండ్ ఇంకా మిల్క్ షేక్స్ విషయానికి వస్తే బై 1 get 1 అండి. సో బయట తీసుకుంటే ఇది మనం 40 రూపీస్, కానీ ఇక్కడ బై 1 get 1 ఉంది. సో ఆల్ టైప్స్ ఆఫ్ మిల్క్ షేక్స్ ఉన్నాయి. ఇంకా దొడ్లా ఉంది, బాదం, పిస్తా, రోస్ మిల్క్, బటర్ మిల్క్ అన్నీ కూడా ఇలా ప్యాకెట్స్లో ఉన్నాయి. ఇంకా ఇవి మనం బల్క్లో తీసుకున్నట్టయితే ఇంకా కొంచెం కాస్ట్ తగ్గుతుంది. సో ఇంకా బాగా ఎండాకాలం కదా, జ్యూస్ బాగా తాగే వాళ్ళకైతే ప్రతి జ్యూస్ కూడా బై 1 get 1 ఉంది. ఇంకా థమ్స్ అప్ ఇలాంటి సాఫ్ట్ డ్రింక్స్ అన్నీ కూడా బై 1 get 1లోనే ఉన్నాయి. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, థమ్స్ అప్ అయితే 15 రూపీస్ ఆఫ్, స్ప్రైట్కి 6 రూపీస్ ఆఫ్, 8 రూపీస్ ఆఫ్, ఇంకా బీ న్యాచురల్కి అయితే 45 రూపీస్ ఆఫ్ ఉంది. సో ఇంకా స్ప్రైట్కి ఇలాంటివన్నీ కూడా బై 1 get 1 ఉంది. ఇక్కడ నేను తీసుకున్నది అయితే పల్ప్ 63 రూపీస్, దీంట్లో మళ్ళీ 37 రూపీస్ ఆఫ్ అన్నమాట. సో ఎంత రీజనబుల్ ప్రైస్ లాగా అనిపించింది. ఇంకా సోడా కూడా జస్ట్ 6 రూపీస్ ఆఫ్, 12 రూపీస్ మాత్రమే. ఇంకా పిల్లలకి కావాల్సిన రబ్బర్ బ్యాండ్స్, క్లిప్స్ ఇవన్నీ కూడా 39 రూపీస్కి 3 పీసెస్ అన్నమాట. సో ఇక్కడ ఆల్రెడీ 2 పీసెస్ని ప్యాక్ చేశారు. ఈ క్లిప్స్ అయితే మనకి 37 రూపీస్కి 2 పీసెస్. సో ఇలా క్వీన్ టైప్స్ ఉంటాయి. సో ఒకటి పింక్, ఒకటి వైట్ లాగా. సో చూడ్డానికైతే చాలా బాగున్నాయి ఇవి, అండ్ క్వాలిటీ వైజ్ కూడా బాగున్నాయి. ఇంకా ఇంటికి కావాల్సిన కొన్ని హోమ్ యూటిలైన్సెస్, ఇంకా ఈ కాఫీ మగ్స్ అయితే భలే క్వాలిటీగా ఉన్నాయి అండ్ చూడ్డానికి కూడా చాలా బాగున్నాయి ఈ ఐటమ్స్ అన్నీ కూడా. ఇంకా పిల్లలకి ఎంతో ఇష్టమైన ఆల్ టైప్స్ ఆఫ్ చాక్లెట్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. ఇంకా ఈ క్లిప్స్ విషయానికి కూడా 35 రూపీస్కి 3 పీసెస్, క్వాలిటీ వైజ్ చాలా బాగున్నాయి అండ్ యూనిక్గా కూడా ఉన్నాయి. కొంచెం క్లిప్స్ కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి, కొంచెం మోడల్స్ కూడా డిఫరెంట్గా అనిపించాయి. అండ్ ఇంటికి కావాల్సిన కొన్ని ఎలక్ట్రిక్ ఐటమ్స్ కూడా చాలా డిఫరెంట్గా ఉన్నాయి. చిన్న చిన్న, ఇప్పుడు సమ్మర్ కదా, చిన్న చిన్న ఫ్యాన్స్, ఎలక్ట్రిక్ లైట్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇంకా హాట్ కెటల్స్ ఇవన్నీ కూడా చాలా రీజనబుల్గా అనిపించాయి. అండ్ ఇంకా నాకు డీమార్ట్లో స్పెషల్గా నచ్చింది వాటర్ బాటిల్స్. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వాటర్ బాటిల్స్ అన్నీ ఇక్కడే ఉన్నాయి. ఎన్ని టైప్స్ ఆఫ్ వాటర్ బాటిల్స్ కావాలంటే అన్నీ ఉన్నాయి. సో స్పోర్ట్స్కి సంబంధించినవి, హాట్ వాటర్, కూల్ వాటర్ ఇలా అన్నీ కూడా, టప్పర్ వేర్స్ ఇలా అన్నీ ఉన్నాయి. ఇంకా ఈ సెక్షన్ అయితే నాకు అసలు అవసరం లేని సెక్షన్, జస్ట్ వీడియో కోసం అనేసి వెళ్ళాను. ఇంటికి కావాల్సిన స్టీల్ ఐటమ్స్ అన్నీ ఉన్నాయి. ఇప్పుడైతే ఇదంతా కూడా ఫుల్ ట్రెండింగ్లో నడుస్తుంది కదా. సో ఇవన్నీ కూడా కొంచెం రీజనబుల్గానే ఉన్నాయి, 99 రూపీస్ అలా ఉన్నాయి. సో ప్రతి స్టీల్ ఐటమ్ కూడా చాలా క్వాలిటీగా ఉంది. అండ్ ఇంకా వుడెన్ అయితే కొంచెం ఇప్పుడు ట్రెండీగా ఉంది కదా. సో ఈ వుడెన్ కానీ, ఈ పింగాణి ఐటమ్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి. ఇంకా ఎక్స్పెషల్లీ ఇక్కడ సూపర్గా నాకు నచ్చింది ఇంకొక విషయం ఏంటంటే ఈ కాఫీ మగ్స్. అందులోనూ ఈ ఆరెంజ్ కాఫీ మగ్ అయితే చాలా డిఫరెంట్గా, యూనిక్గా చాలా బాగుంది. ప్రైస్ వచ్చేసి 119 రూపీస్. సో ఎవరికైనా మనం గిఫ్ట్ అలా చేయాలన్నా కూడా చాలా బాగున్నాయి. అండ్ ఇంకా ఇప్పుడు ఇది కూడా మనం ఈ మధ్యకాలంలో ఈ కాఫీ కప్స్ ఎక్కువ చూస్తున్నాం కదా. సో ఇవి కూడా బాగున్నాయి. ఇంకా మనం హోటల్లో సర్వ్ చేస్తున్నప్పుడు కొన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్లేట్స్ చూస్తాం కదా, అలా ఆల్ టైప్స్ ఆఫ్ డిఫరెంట్ ప్లేట్స్ అయితే ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి. ఇంకా ఇవన్నీ కూడా కొంచెం రీజనబులే. ఇంకా ఇన్స్టెంట్గా చేసుకునే ఫుడ్ ఐటమ్స్ అన్నీ కూడా ఉన్నాయి. ఫ్రెంచ్ ఫ్రైస్ కానీ, పరాటా, చపాతీ ఇలాంటివన్నీ కూడా ఇన్స్టెంట్ అన్నీ కూడా ఉన్నాయి. ఇంకా పాల ప్యాకెట్స్, పన్నీరు, చీజ్ ఇలాంటివన్నీ కూడా ఇన్స్టెంట్ అన్నీ కూడా అవైలబుల్గా ఉన్నాయి. ఇంకా ఆల్ టైప్స్ ఆఫ్ సర్ఫ్స్, ఇంకా టూత్ పేస్ట్, మనకి ఇంటికి కావాల్సిన ప్రతి ఐటెం కూడా రీజనబుల్ ప్రైజెస్లో ఉన్నాయండి. సో ఇది ప్రమోషన్ వీడియో అయితే అసలే కాదు, జస్ట్ నా ఎక్స్పీరియన్స్ని మాత్రమే షేర్ చేస్తున్నాను. ఇంకా ఆల్ టైప్స్ ఆఫ్ పౌడర్స్, కాస్మెటిక్స్, పర్ఫ్యూమ్స్ ఇలా అన్నీ ఉన్నాయి. ఇంకా ఆయిల్ క్యాన్స్ కూడా ఆఫర్ ఉన్నాయండి. సో ఆఫర్స్ అయితే నాకు చాలా రీజనబుల్గా అనిపించాయి. సో జస్ట్ అయితే చెప్పాలని కాదు, సో నాకు అనిపించిందే చెప్పాను. అండ్ నాకు కొంచెం మంది సరౌండింగ్స్లో, కొంచెం పల్లెలలో అట్లా ఉంటారు కదా, వాళ్ళందరూ అడుగుతున్నారనమాట. సో డీమార్ట్కి వెళ్ళావా, అక్కడ ప్రైజెస్ ఎలా ఉన్నాయి, ఏమేమి ఉన్నాయని చెప్తూ ఉంటే నేను వెళ్ళలేదని చెప్పా. సో ఏదైనా ప్రొద్దుట్లో ఓపెన్ అయినప్పుడు నేను కొంచెం తొందరగానే విజిట్ చేస్తాను. సో అప్పుడు నేను కొంచెం వాళ్ళకి చెప్తూ ఉంటా. సో స్టేటస్ పెట్టినప్పుడు అట్లా అడుగుతూ ఉంటారు. బట్ డీమార్ట్ గురించి అయితే నాకు ఏం తెలీదు. బట్ నేను వాళ్ళకి నేను తెలీదు, వెళ్ళలేదని చెప్తూ ఉన్నాను. అండ్ నేను బయట ఎవరినైనా వెళ్ళిన వాళ్ళని అడిగితే ఏం లేదు, ఏమున్నాయి, ఏమంత బాగాలేదు, ఏమన్నా ఐటమ్స్ లేవు అని చెప్తుంటే, సో ఒకసారి నేను కూడా వెళ్ళేసి వస్తే ఐడియా వస్తుంది కదా అని చెప్పేసి వెళ్ళాను. బట్ నాకైతే అన్నీ ఉన్నాయి, ఇంకేం లేవు, ఇంకా అన్నీ ఉన్నాయి కదా అన్నట్టు అనిపించింది. సో చూసారు కదా, ఇక్కడ ఆల్ టైప్స్ ఆఫ్ బాస్మతి రైస్, ఆల్ టైప్స్ ఆఫ్ గోధుమ పిండిలు ఇలా అన్ని 1 kg నుంచి 5 kgs ప్యాకెట్స్ వరకు అన్నీ అవైలబుల్గా ఉన్నాయి. ఇంకేం లేవు. సో చాలామంది అయితే ఏం లేవు, ఖాళీగా ఉంది డీమార్ట్ అలా చెప్పారు. సో నేను వెళ్ళినప్పుడైతే నాకు రీజనబుల్గానే అనిపించాయి. ఇక్కడ డేట్స్ చూడండి, ఎంఆర్పి 310 రూపీస్, బట్ డీమార్ట్ ప్రైస్ 169 రూపీస్. సో హాఫ్ కన్నా కూడా తక్కువే కదా. సో ఇలా రీజనబుల్గా వర్త్ అనిపించినప్పుడు ఎవరికైనా కూడా కొంచెం సాటిస్ఫాక్షన్గా ఉంటుంది కదా. ఇక్కడ ఆల్ టైప్స్ ఆఫ్
డిటర్జెంట్ లిక్విడ్స్ అయితే ఉన్నాయి. అది కూడా 70 రూపీస్ ఆఫ్తో ఉన్నాయి. ఇంకా రిన్, సర్ఫ్ ఎక్సెల్ టైడ్ అన్నీ ఉన్నాయి. ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హోమ్ కిచెన్ యూటిలైజర్స్ కూడా ఉన్నాయి. చాలా డిఫరెంట్గా ఉన్నాయి. సో న్యూలీ మ్యారీడ్ పీపుల్కి కూడా కావాల్సిన ఐటమ్స్ అన్నీ కూడా ఇక్కడే ఉన్నాయి. సో ఆల్ టైప్స్ ఆఫ్ షాంపూస్, హెయిర్ ఆయిల్స్ అన్నీ ఉన్నాయి. ఇంకా మనకు కావాల్సిన కాస్మెటిక్స్ అన్నీ కూడా ఉన్నాయి. ఇంకా మన కాస్మెటిక్ అయితే ఎప్పుడు ఫెయిర్ అండ్ లవ్లీనే. సో ఆల్మోస్ట్ నాకు ఈ ప్యాకెట్ 2 months వచ్చేస్తుంది. సో నేను ఎప్పుడు కూడా ఇంకా ఫెయిర్ అండ్ లవ్లీ తప్ప ఇంకా ఏ కాస్మెటిక్ కూడా తీసుకోను. ఇంకా షాంపూస్ కూడా మనకు ఆల్ టైప్స్ ఆఫ్ ఉన్నాయి. బట్ ఇక్కడ కొన్ని మాత్రం మనకి ఆన్లైన్లో దొరుకుతాయి కదా, అవి మాత్రం లేవు. ఇంకా మ్యాన్ మ్యాటర్స్ ఇలాంటివి ఉంటాయి కదా, బట్ ఇలాంటివి అయితే ఏమి ఉండవు. జస్ట్ మనకి అడ్వర్టైజ్మెంట్స్లో ఏమైతే చూపిస్తారో అవి మాత్రమే ఉన్నాయి. బట్ అన్ని బ్రాండ్స్ కూడా ఉన్నాయి. సో ఇంకా ఆల్మోస్ట్ మా షాపింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. కింద గ్రాసరీస్ అండ్ స్నాక్స్ ఇలాంటివన్నీ కూడా కంప్లీట్ చేసేసుకొని ఇంకా నెక్స్ట్ మేము 2nd floorకి వెళ్తున్నాం. అక్కడ అంతా కూడా బట్టలు, ఇంకా కొంచెం హౌస్ డెకరేటింగ్ ఐటమ్స్ మాత్రమే ఉన్నాయి. బట్ అవి కూడా కొంచెం రీజనబులే అనిపించింది నాకైతే. సో కొన్ని రీజనబుల్గా ఉన్నాయి, కొన్ని నార్మల్గా ప్రొద్దుటూరు కాస్టే ఉన్నాయి. ఇంకా వెళ్తూనే ఫస్ట్ నాప్కిన్స్ తీసేసుకున్నాను. సో ఇవి 20 రూపీస్. క్వాలిటీ వైజ్ అయితే బాగున్నాయి. ఇంకా ఇవన్నీ కూడా నాకు ఏం అవసరం లేదు, బట్ చూస్తే మీకు ఐడియా వస్తుంది అని చెప్పేసి కొంచెం వీడియో షూట్ చేశాను అనమాట. అండ్ ఇక్కడ ఈ ఫ్లవర్స్ వాస్ ఇవన్నీ కూడా 119 రూపీస్. బట్ బాగున్నాయి చూడ్డానికైతే. ఈ తులిప్స్ ఇవన్నీ కూడా కొంచెం బాగున్నాయి. ఇంకా స్లిప్పర్స్, పిల్లల లేడీస్ స్లిప్పర్స్ కానీ జెంట్స్ స్లిప్పర్స్ కానీ ఇవన్నీ కొంచెం రీజనబుల్ అనిపించాయి. అండ్ ఇంకా టీషర్ట్స్ అయితే మాత్రం చాలా బాగున్నాయండి. 120 రూపీస్, 190 రూపీస్, కొన్ని అయితే 99 రూపీస్ కూడా ఉన్నాయి, బాగున్నాయి. ఈ పర్పుల్ కలర్ది నేను చూస్తున్నది అయితే అసలు క్వాలిటీ వైజ్ అయితే సూపర్గా ఉంది అసలు. బట్ నేనైతే రీసెంట్గా చాలా తీసుకున్నాను కదా, అందుకనే తీసుకోలేదు. ఇది చూసారా కాస్ట్ 119 రూపీస్. సో రీజనబులే కదా, బాగున్నాయి. ఇంకా క్యాప్రీస్ ఇవన్నీ కూడా చాలా వరకు సూపర్గా ఉన్నాయి. సో క్వాలిటీ బాగుంటుందండి డీమార్ట్లో. అది ఇప్పుడే కాదు కదా, మనం ఇదివరకు ఎప్పుడైనా కొంచెం బయటికి తిరుపతికి వెళ్ళినప్పుడు కానీ, బెంగళూరుకి వెళ్ళినప్పుడు కానీ, డీమార్ట్కి వెళ్ళిన వాళ్ళకి కొంచెం ఐడియా ఉంటుంది క్వాలిటీ బాగుంటుందని చెప్పేసి. ఇంకా ఈ డ్రెస్సెస్ ఇవన్నీ కూడా చూసాను. బట్ నాకైతే ఈ డ్రెస్సెస్ లోకల్ కాస్ట్ లాగానే అనిపించాయి. సో దీంట్లో ఇది చూడ్డానికి కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి, కొంచెం యూనిక్ పీస్ లాగా ఉన్నాయి. దీంట్లో చాలా కలర్స్ కూడా ఉన్నాయి. ఇంకా టాప్స్ ఇవన్నీ కూడా కొంచెం బాగానే ఉన్నాయి క్వాలిటీ. అండ్ రేట్ అయితే నాకు ప్రొద్దుటూరు రేట్ అంటే మనం షాప్స్కి వెళ్ళే రేట్ లాగానే అనిపించాయి. సో ఇలా బల్క్స్ టైప్లో ఉంటాయి. ఇక్కడ లేడీస్ కుర్తీస్ చూసారా 399 రూపీస్, అంటే కొంచెం బెటరే అవి. ఇంకా లేడీస్ షార్ట్స్, పిల్లలకి షార్ట్స్ ఇవన్నీ కూడా బాగున్నాయి. క్వాలిటీ వైజ్ కూడా బాగున్నాయి. చూసారా ఇలా పిల్లలకి మంచి పింక్ క్వాలిటీ అయితే చాలా బాగుందండి. అంటే ఎక్కువ ఐటమ్స్ కూడా పింక్వే ఉన్నాయి పిల్లలకి అయితే. సో పిల్లలు బాగా పింక్ని ఇష్టపడతారు కదా. ఇంకా చిన్న పిల్లలకి షర్ట్స్ కూడా బాగున్నాయండి. కాస్ట్ కూడా కొంచెం రీజనబుల్లే అనిపించాయి నాకు. కాస్ట్ చూసారా, బాయ్స్ 199, 249, అంటే కొంచెం బెటరే కదా. ఇంకా షార్ట్స్ ఇలాంటివన్నీ కూడా ఉన్నాయి. సో క్వాలిటీ వైజ్ కూడా బాగున్నాయి. ఇంకా మనకి కావాల్సిన ట్రావెలింగ్ బ్యాగ్స్ ఇలాంటివన్నీ కూడా ఆఫ్లో ఉన్నాయి. సో 71% ఆఫ్ అంట కదా, చూసారు కదా. సో ఇలా బ్యాగ్స్, ట్రావెలింగ్ బ్యాగ్స్ మొత్తం ఉన్నాయి. ఇంకా ట్రాక్ షూట్స్, స్లిప్పర్స్, షూస్, బ్యాగ్స్, ఇంకా ఈ పిల్లల టాయ్స్ దగ్గర అయితే పేరెంట్స్ని వీళ్ళని కవర్ చేయలేకపోయారు. ఇక్కడ నుంచి అసలు పక్కకి తీసుకురావడమే కష్టం అయిపోయింది. సో చూసారు ఇక్కడ స్ట్రక్ అయిపోయారు. ఇంకా పిల్లల్ని తీసుకెళ్తే ఇంకా ఇలాంటి బొమ్మల చోటికి ఇంకా తట్టుకోలేము కదా మనము. సో ఇంకా మావాడు కూడా అక్కడ నిలబడి ఏమైనా తీసుకుందామా అని ట్రై చేశాడు. బట్ ఏం తీసుకోడు వాడు. ఇంకా బ్యాగ్స్ కూడా చాలా బాగున్నాయి. బార్బీ బ్యాగ్స్, స్పైడర్ బ్యాగ్స్ ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి. అండ్ ఇక్కడ ఈ పియానోస్ ఇవన్నీ కూడా పిల్లలు ఆడుకునే ఐటమ్స్ అయితే చాలా బాగున్నాయండి. ఏదైనా మనకి ఎవరికైనా గిఫ్ట్ చేయాలనుకున్నా చాలా బాగున్నాయి. సో పైన సెక్షన్ అంతా కూడా ఇలా ఉంటుంది. మొత్తం స్లిప్పర్స్, షూస్, ట్రాక్ షూట్స్, ప్యాంట్స్, నైట్ డ్రెస్సెస్, షార్ట్స్ వీటితోనే ఫుల్ అయిపోయి ఉంటుంది. ఇంకా కిడ్స్ వేర్కి వస్తే చిన్న అమ్మాయిలకైతే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్కర్ట్స్ లాగా చూసాను. సో ఇది చూసాను, టాప్ ఎంత బాగుందో, క్రాప్ టాప్ కొంచెం యూనిక్గా అనిపించింది ఈ మోడల్ అయితే నాకు. అండ్ ఈ పర్పుల్ కలర్ చూడండి ఎంత డిఫరెంట్గా ఉందో. ఇంకా ఇలా టెడ్డీ బేర్స్ వచ్చిన టీషర్ట్స్ ఇవన్నీ కూడా కొంచెం యూనిక్గానే ఉన్నాయి. అండ్ ఇప్పుడు ఫుల్ ట్రెండింగ్లోనే ఈ పర్పుల్ అయితే నాకు ఎక్కడ చూసినా అదే కనిపిస్తుంది. ఇంకా కోట్ టైప్ టీషర్ట్స్ ఇవంతా కూడా లేడీస్ కార్నరే, చిన్నపిల్లలకి గర్ల్స్ కార్నర్ బాగున్నాయి. గర్ల్స్ కార్నర్ అంతా కూడా కొంచెం కాస్ట్ కూడా రీజనబుల్ అనిపించాయి. ఇంకా మేము షాప్ చేసిన ఐటమ్స్ అన్నీ కూడా తీసేసుకొని వచ్చేసాం. సో ఇక్కడ బాటిల్స్ కూడా తీసుకున్నాను. ఈచ్ బాటిల్ వచ్చేసి 20 రూపీస్. క్వాలిటీ వైజ్ కూడా చాలా బాగుంది. అండ్ ఇంకా బిల్ సెక్షన్కి వచ్చాం. సో బిల్ చూస్తే మీరు షాక్ అయిపోతారు.
మన కళ్ళకి ప్రతిదీ నచ్చుతుందండి. సో, నచ్చింది కదా అని చెప్పేసి ప్రతి ఒక్కటి కొనేను. సో, నాకు అది యూస్‌ఫుల్, అది అవసరం ఉంది అనిపిస్తే మాత్రమే కొంటాను. సో, నా బిల్ చూస్తే మీకు అర్థమైపోయే ఉంటుంది కదా! సో, మేము కొన్న వస్తువులన్నీ కూడా ట్రాలీ నుంచి బయటికి తెచ్చేసి బ్యాగ్‌కి షిఫ్ట్ చేసుకున్నాం. కొన్ని వస్తువులైతే సరిపోలేదు. అవి డిక్కీలో పెట్టేసుకొని ఇంకా ఇంటికైతే వచ్చేసాం. ఇంకా మీకు ఏమేమి కొన్నానో చూపించాలి కాబట్టి ఇవన్నీ కూడా షో ఆఫ్ చేసి చూపించేస్తున్నాను. కొంచెం మా వాడి స్నాక్సే ఎక్కువ తీసుకున్నాం. డార్క్ ఫ్యాన్సీ, ఫ్రీడమ్, టిష్యూసు, జ్యూసు, బిస్కెట్స్, మకానా, మ్యాగీ, పల్లి 3 బాటిల్స్. ఈ 3 బాటిల్స్ అయితే ఇంకా చెప్పనవసరం లేదు. సో, బిల్ చూడండి 1382 మాత్రమే అయింది. ఈ బాటిల్స్ గురించి చెప్పాలంటే ఇంతవరకు మా హస్బెండ్ ఒకసారి బెంగళూరుకి వెళ్ళినప్పుడు 100 రూపీస్కి 5 బాటిల్స్ అని తీసుకొచ్చారు. బట్ నేను అప్పుడు అంత లేదులే ఊరికే చెప్తున్నారేమో అనుకున్నాను. అప్పుడు మా బాబు కూడా కొంచెం స్కూల్కి వెళ్ళేటప్పుడు బాటిల్స్ ఎక్కువ స్కూల్లో మిస్ చేసి వచ్చేవాడు. సో, అందుకోసం అనేసి అవి తెచ్చేవాళ్ళం. అండ్ ఇక్కడ 20 రూపీస్కి బాటిల్ చూసినప్పుడు నేను కూడా షాక్ అయ్యాను. 20 రూపీస్ బాటిల్, అది కూడా ఎంత క్వాలిటీ ఉన్నాయో చూడండి. కలర్ వైజ్ బాగా డీసెంట్గా ఉన్నాయి అండ్ క్వాలిటీ కూడా చాలా బాగున్నాయి. అండ్ ఇంకా నేను ఆయిల్ కూడా ఒక్కొక్కసారి ఒక్కొక్క ఆయిల్ వాడతానండి. సో, ఫ్రీడమ్ తీసుకున్నాను ఇక్కడ. ఇంకోటి గ్రౌండ్నట్ ఆయిల్, 2 కూడా తీసేసుకున్నాను. సన్ఫ్లవర్ అండ్ టిష్యూ, ఇంకా ఈ పల్పీ ఆరెంజ్ అయితే చాలా రీజనబుల్. ఇంకా సోడా అయితే ఒక 3 బాటిల్స్ తీసుకున్నాం. సో, సమ్మర్ కదా, నన్నారే కొంచెం ఎక్కువ తీసుకుంటూ ఉంటాం కదా. ఇంకా బిస్కెట్స్ ప్యాకెట్స్ ఇవన్నీ కూడా తీసుకున్నాం. సో, ఇంకా ఏవైనా కూడా మైదా కంటెంట్ ఉన్న బిస్కెట్స్ అయితే నేను తక్కువే తీసుకుంటాను. ఇంకా ఫెయిర్ అండ్ లవ్లీ, పల్లీలు, ఈ మకానా, ఈ గోధుమ పిండి ప్యాకెట్, కొంచెం జొన్న పిండి ప్యాకెట్ ఇవన్నీ కూడా తీసేసుకున్నాను. ఇంకా చిన్న ప్యాకెట్స్ పాస్తా కూడా తీసుకున్నాను. ఇంకా పిస్తా, ఇంకా ఈ మ్యాగీ కూడా తీసుకున్నాను. ఈ మ్యాగీ వచ్చేసి నేను ఎక్కువ యూస్ పెట్టనండి. ఈ మ్యాగీ ప్యాకెట్ నేను 2 మంత్స్ వాడతాను. ఆ మ్యాగీ ప్యాకెట్కి చిన్న మ్యాగీ ప్యాకెట్స్ అయితే ఫ్రీ వచ్చాయి. సో, బిల్ అయితే మీరు చూసారు కదా. సో, ఇదండి నా డీమార్ట్ షాపింగ్. అండ్ వెల్కమ్ టు ఫ్యాషన్ టాక్. ఇవాళ అయితే సింపుల్గా రెడీ అయిపోయానండి. జస్ట్ డీమార్ట్కి వెళ్తున్నాను కదా అని చెప్పేసి జస్ట్ ఒక సింపుల్ టాప్ని, ఈ బ్లాక్ బీడ్స్ని, ఈ ఇయర్ రింగ్స్తో అయితే ఇలా పేరప్ చేసేసుకున్నాను. సో, ఇయర్ రింగ్స్ కూడా నేను ఎప్పుడో ఎగ్జిబిషన్లో తీసుకున్నవి, చాలా బాగుంటాయి అవి నాకు. అండ్ టాప్ అయితే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఇలా సైడ్స్ అయితే ఇలా కట్ వచ్చేసి ఇలా బటర్ఫ్లై వింగ్స్ లాగా ఉంటుంది. సో, ఇది నేను కడప ట్రెండ్స్లో తీసుకున్నాను. అప్పుడు ఇంకా ప్రొద్దుటూరులో ట్రెండ్స్ రాలేదు. సో, ఓ కాలంలో తీసుకున్న టాప్, బట్ చాలా బాగుంటుంది టాప్. అండ్ క్వాలిటీ వైజ్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. వేసుకున్నా కూడా కొంచెం యూనిక్గా ఉంటుంది. నార్మల్ టాప్స్ మనం ఎప్పుడు వేసుకుంటూనే ఉంటాం కదా, కొంచెం యూనిక్గా ఉండాలని చెప్పేసి ఈ విధంగా అయితే తీసేసుకున్నాను. సో, ఇదండి ఇవాళ వ్లాగ్. ఎలా అనిపించిందో నాకైతే కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఈ వ్లాగ్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ముందుగా మీ అందరికీ అడ్వాన్స్గా హ్యాపీ శ్రీరామనవమి టు ఆల్ మై యూట్యూబ్ ఫ్యామిలీ. సో, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ అనదర్ వ్లాగ్. బై బై.